అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నలను మీరు వింటూ ఆదరిస్తున్నారు. అలాగే నేను పెట్టే స్కిట్స్, పాటలు, డైలాగ్స్ అన్నీ వింటూ నాకు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే మీ అందరి కోసం ఇప్పుడు కూడా వినోదంతో పాటు విజ్ఞానం కూడా సరదాగా మీకోసం ఇప్పుడు ఒక 2 మంచి మాటలు వినండి ఫ్రెండ్స్. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నట్లయితే ఆ సమస్య మనకు తీరిపోదు, కానీ సమయం మాత్రం వృధా అవుతుంది. అదే మనము బాధపడడానికి, ఏడవడానికి ఉపయోగించిన సమయాన్ని కనుక మనము ఆ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలోచించడానికి ఉపయోగించినట్లయితే మనకి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ వింటారా ఫ్రెండ్స్? మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము మన సమయాన్ని ఆ సమస్య గురించి బాధపడడానికి కేటాయించకుండా ఆ సమస్యకి పరిష్కారం ఎలాగా అని ఆలోచించడానికి కేటాయించినట్లయితే మనకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. బాగుందా ఫ్రెండ్స్? మరి ఇంకొక మాట వినండి. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని భూతద్దంలో చూసి భయపడుతూ ఆ సమస్య గురించి అలాగే ఆలోచిస్తూ ఉంటే సమస్య తీరదు సరికదా, అది ఇంకా పెద్దగా అనిపిస్తుంది. చిన్న వస్తువునైనా సరే ఎక్కువసేపు అలాగే మోస్తూ ఉంటే మనకి బరువైపోతుంది కదా, అలాగే ఇది కూడా. ఎలా ఉంది ఫ్రెండ్స్? మరి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారు కదూ.